క్రీస్తు యేసునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఈ దినము జీవవాక్కులో నేటి నిజమైన చర్చి రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. నేడు చాలామంది తమ చర్చి భవనము ఎంత అందంగా ఉందో లేదా ఎలా ఉండాలో దృష్టి సారిస్తున్నారు. క్రైస్తవులుగా నేడు మన దృష్టి ఎక్కడ ఉంది? ప్రారంభ చర్చిలో గొప్ప నిర్మాణాలు, భవనాలు లేవు. పెద్ద హాళ్ళు, అందమైన ఆడిటోరియంలు లేవు. తమతో ఉన్న సభ్యుల ఇళ్లలో కలుసుకోవడము వారికి ఎంతో సంతోషంగా ఉండేది. చర్చి ఒక ఇంట్లో ఉండేది. భవనాల ఆలోచన చాలా బాగుంది, కానీ వాటి ప్రయోజనాలు తప్పుగా ఉన్నప్పుడు అది సమస్యగా మారుతుంది. ఎందుకంటే చర్చి అనేది ప్రజలు, భవనము కాదు. చర్చి అంటే యేసు శిలువ మరణాన్ని విశ్వసించి రక్షింపబడిన ప్రజలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇళ్లలో సమావేశాన్ని సూచించే వచనాలు ఉన్నాయి. 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనంలో ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. వారి ఇంట్లో చర్చి అన్న అది చర్చినే, అంటే పిలువబడిన ప్రజలు, గుమికూడడం కాదు. ఈ కలయికలో ఒకరినొకరు బలపరచుకోవడము, బోధించడము, ప్రేమించడము, సహాయం చేయడము, ప్రోత్సహించుకోవడము మరియు పరిచర్య పనికి సన్నద్ధము కావడము. నిజమైన పరిచర్య భవనాలలో లేదు, కానీ నిజమైన పరిచర్య సమావేశాల తర్వాత ప్రారంభమవుతుంది. పెద్ద పెద్ద కేథడ్రల్లు మరియు అందమైన ఆడిటోరియంలు గొప్పవి అనడంలో సందేహం లేదు. అవి ప్రజలను దేవుని వద్దకు తీసుకువచ్చే ప్రదేశాలు. ప్రేమ మరియు దేవునిపై దృష్టి పెట్టడానికి మరియు దేవునిలో ఎదగడానికి సహాయపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఆ భవనాల ఉద్దేశ్యము కార్యనిర్వహణపై మాత్రమే కేంద్రీకృతమై ఉండకూడదు. దానికి బదులుగా ఆధ్యాత్మిక వృద్ధిపై కేంద్రీకృతమై ఉండాలి. అజ్ఞానం ఇకపై సాకుగా ఉండకూడదు. మీరు కలిసేది ఒక ఇంటిలో అయినా, లేదా పాఠశాల భవనములో అయినా, లేదా ఎక్కడో ఒక నిర్మాణ స్థలములో అయినా, అది చర్చిలో భాగమైతే మీరు దేవునిలో ఎదగాలని అక్కడ బోధిస్తే మీరు కూడా క్రీస్తు శరీరములో భాగమై ఉంటారు. నిజమైన చర్చి యొక్క సమావేశము గుండెల్లో ఉండాలి. యేసు అంతా అయి ఉన్నప్పుడు, మన ప్రభువు మనలా ఉన్నప్పుడు, మనమందరం కలిసి ఏ ప్రదేశంలో కూడుకుంటే అక్కడ తప్పకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉంటాడు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, వందనాలు. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారికి ధన్యవాదాలు. ఆయన అన్నిటికీ కేంద్రకంగా ఉన్నారు, అన్నిటికంటే ముందు ఉన్నారు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన ఈ చీకటి ప్రపంచానికి వెలుగు మరియు ఏకైక పరిష్కారం. నేను ఎప్పటికీ యేసు నామములో ప్రతి చోట సువార్తను ప్రకటిస్తాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్.